ప్రశ్నోత్తరాల అనంతరం లడ్డూపై చర్చకు ఏపీ మండలి చైర్మన్ ఆమోదించిన క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించలేదు. దాంతో చైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నారు ఎమ్మెల్సీలు. అవిశ్వాసానికి ఇతర కూటమి ఎమ్మెల్సీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశ్నోత్తరాల అనంతరం లడ్డూపై చర్చకు ఏపీ మండలి చైర్మన్ ఆమోదించిన క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నాయి. ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించలేదు. దీంతో చైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నారు ఎమ్మెల్సీలు. అవిశ్వాసానికి ఇతర కూటమి ఎమ్మెల్సీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, సంతోష్, ఏదైతే ఇవాళ మండలిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 వారాలుగా లడ్డూ అంశానికి సంబంధించి మండలిలో చర్చించాలని కోరుతున్న వైసీపీని ఎట్టకేలకు ఇవాళ చైర్మన్ ఆమోదంతో మరికొద్దిసేపట్లో లడ్డూ అంశంపై చర్చ జరగబోతుంది. అయితే ఇదే సమయంలో వైసీపీకి సంబంధించి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం చైర్మన్ దగ్గర వారి రాజీనామాలు ఆమోదించక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే గత సంవత్సరానికి పైగా తాము రాజీనామా చేసినప్పటికీ చైర్మన్ ఇంతవరకు తమ రాజీనామాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోపోవటానికి నిరసనగా వైసీపీకి సంబంధించిన రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఆయనపై అవిశ్వాసాన్ని మూచేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం అందుతా ఉంది. ఏదైతే అటు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీకి సంబంధించి ఇప్పటికే రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్సీలు అటు జనసేనతో పాటు బీజేపీ పార్టీలోకి కూడా చేరారు. మరి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 3 పార్టీలకు సంబంధించి సభ్యులు 3 పార్టీల్లో చేరిన నేపథ్యంలో అటు టీడీపీ, జనసేన, బీజేపీలు కూడా వీరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు జయమంగళ వెంకటరమణ వంటి వారు కోర్టును కూడా రాజీనామాలను ఆమోదించాలని కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో అంటే వాళ్ళు నిజంగానే మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేస్తారా, ఏం జరగబోతుందనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఏదైతే ఇవాళ ప్రశ్నోత్తరాల అనంతరం లడ్డూపై చర్చ ఉంటుందని మండలి చైర్మన్ వైసీపీ సభ్యులకు స్పష్టం చేసిన నేపథ్యంలో దానిపైన చర్చ జరగాల్సి ఉంది. అయితే ఈలోపు వాళ్ళు ఖచ్చితంగా ఇవాళే అవిశ్వాస తీర్మానంపై ఒక నిర్ణయానికి వచ్చి అవిశ్వాస తీర్మానంగాని ప్రవేశపెట్టే పని అయితే మాత్రం పరిణామాలు ఆసక్తికరంగా మారున్నాయి. ఇవాళ కూడా సభలో లడ్డూ అంశంపై చర్చ జరుగుతుందా, లేకపోతే వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్సీలు చైర్మన్ పై అవిశ్వాసాన్ని మూవ్ చేసిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల స్పందన ఎలా ఉంటుంది, దీన్ని వైసీపీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లడ్డూ అంశంపై చర్చించాలని వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఇవాళ వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు మాత్రం చైర్మన్ పై అవిశ్వాసాన్ని మూవ్ చేస్తే మాత్రం సభలో తీవ్ర గందరగోళం చెలరేగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థాంక్యూ సురేష్.